వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నామినేషన్ చూశారు కదా. ఈరోజు నామినేషను మిగతా వాళ్ళు ఆ రకంగా పర్లేదు. మెయిన్ ఏంటంటే యశ్విని నామినేషన్ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసింది యశ్విని. ఎందుకంటే మణికంఠ అండ్ యశ్విని నామినేషన్, మణికంఠ మాట్లాడే తీరు బాగుంది, యశ్విని మాటలు చాలా వరస్ట్గా ఉంది. ఆ అమ్మాయిను ఎక్కడి నుంచి తెచ్చారో మరి నాకైతే అర్థం కాలేదు. నుంచి పట్టుకొని వచ్చారో, మాట్లాడే విధానం బాగలేదు, కొంచెం తప్పుడు మాటలు మాట్లాడుతుంది. ఇది కరెక్టా రాంగా మీరు చూసి కామెంట్ చేయండి. తర్వాత విషయం, ఆ సోనియా అమ్మాయి ఎటువంటిదైనా కావచ్చు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. బయట బిగ్ బాస్ ఒక హౌస్లోకి వచ్చినాక ఆ అమ్మాయి తీరు ఆలోచించాలి. మీరు ముగ్గురితో కంపేర్ చేసి మాట్లాడడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే అభయ్, పృథ్వీ అండ్ నిఖిల్, వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేయటం ఎందుకు? వీళ్ళ ముగ్గురితో అంతగా కలిసి ఉంటావు ఒక విధంగా మాట్లాడటం అనేది తప్పు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఎలా అయినా ఉండొచ్చు, గేమ్ పరంగా వచ్చినప్పుడు మాట్లాడు, గేమ్ బాగలేదు, గేమ్ సరిగ్గా ఆడడం లేదు అని చెప్పు, బాగానే ఉంటుంది. ఇదేంట్రా ఇది? వాళ్ళ ముగ్గురిని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టడం అనేది తప్పు. ఏ విషయానికైనా వచ్చి కోప్పడము లేదా ఎమోషనల్ చేయటం. ఈ అమ్మాయి అపరిచితురాలు ఉంటున్నది యాక్టింగ్లో. ప్రతిదానికి ఓవర్ యాక్షన్, ప్రతిదానికి కోప్పడము, వాళ్ళ మీద బ్లేమ్ చేయడము. వీళ్ళ ముగ్గురితో ప్రేమగా ఉంటుందంట, మిగతా గేమ్లోకి వచ్చేటప్పుడు సరిగ్గా గేమ్ ఆడడం లేదంట. వాళ్ళ ముగ్గురితో ఎట్లా ఉంటే నీకెందుకు? గేమ్ వచ్చినప్పుడు గేమ్ సరిగ్గా ఆడలేదని చెప్పండి, అంతేగాని ఈ ఎక్స్ట్రాలు అనవసరం. మీకు ఎంతమందికి ఈ అమ్మాయి కరెక్ట్ రాంగ్ అని అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు కరెక్ట్ కాదు బిగ్ బాస్ హౌస్కి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకైతే నచ్చటం లేదు.